పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు మీ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరు హీరోయిన్స్ అంటే రోజా వీళ్ళంతా మీరంతా ఒకే టైమా? నాకన్నా సీనియర్స్ వాళ్ళంతా. ఒక 4, రోజా 5 ఇయర్స్. గారు 4-5 ఇయర్స్, మీనా, రోజా వీళ్ళంతా నేను వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్మోస్ట్ హీరోయిన్స్. ఓకే. అప్పుడు పీక్ లో ఉండే హీరోయిన్స్. ఓకే. మీనా గారు, రోజా వీళ్ళంతా అంతా నాకన్నా చాలా మీరు సీనియర్స్. వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఎంత ఎవరు? నా బ్యాచ్ హీరోయిన్స్ అంటే ఎవరు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటే పెద్దగా నాకు హీరోయిన్స్ టచ్ లేదు కాబట్టి నాకు తెలియలేదు. అది 20s లో 2000 లో ఎవరు వచ్చారు? 2000 అన్నమాట. 96 హిట్లర్ అన్నప్పుడు అప్పుడు నేను చిన్న అమ్మాయి. ఇప్పుడు మీ టైంలో హీరోయిన్స్ కి డిమాండ్ అలానే ఉండేది అండ్ చెల్లెల క్యారెక్టర్లకి అంతే డిమాండ్ ఉండేది, అమ్మ క్యారెక్టర్లకు కూడా డిమాండ్ ఉండేది అండ్ ఇంకొకటి కాంపిటీషన్ గా ఉండేది. బట్ మీనా వచ్చిన టైంలో అదే మాకు కాంపిటేటివ్ అవుతుందేమో, మా క్యారెక్టర్స్ కి ఏమో లాగేసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్న ఆర్టిస్టులు లేరా? రాశి గారు ఉన్నారు. ఆ, రాశి గారికి నాకు 2-3 ఛాన్సెస్ వచ్చినప్పుడు రాశి హీరోయిన్ గా చేశారు. నేను హీరోయిన్ వద్దనుకున్నాను. ఓకే. ఒకే ఫిలిం కి ఇద్దరం కూడా ఆడిషన్, తనకి గుర్తుందో లేదో. ప్రేస్ రావేనా కొంపదీసి? ఆ? ప్రేస్ రావేనా శ్రీకాంత్ గారిది? కాదు, కష్టం విజయ్తో చేశారు రాశి. ఆ, విజయ్ కుమార్ గారు సన్ ఉన్నారు కదా, అరుణ్ విజయ్. అరుణ్ విజయ్ అప్పుడు అంతకు ముందు మరి చేశారా నాకు తెలియదు. రాశిను నేను కూడా వెళ్ళాను మామూలుగా అక్కడికి. వాసు గారు పిలిస్తే వాసు గారి దగ్గరికి వెళ్ళాను. హీరోయిన్ అంటే వద్దులేండి అనుకున్నాను నేను. తర్వాత రాశి అంటే నేను హీరోయిన్ అనుకున్నాను కానీ అదే ఐఎమ్ నాట్ కంఫర్ట్ అనమాట. అది లిమిటెడ్ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని మైండ్లో కొంచెం రూల్స్ ఉండేవి. ఆ రూల్స్ ఉండే దానివల్ల వాళ్ళు పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది మనం చేయాలి కానీ మనం చెప్పింది వాళ్ళు చేసేంత రేంజ్కి మేము ఇంకా అప్పటికి ఎదగలేదు. ఓకే. సో మనం రూల్స్ అనేది పెట్టుకున్నాం. కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకున్నాము. ఇలా అయితేనే చేస్తామండి, ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితేనే చేస్తాము అనేసరికి ఆబ్వియస్గా ఏంటి ఇప్పటికే ఏం రాకనే ఈ అమ్మాయి ఇన్ని రూల్స్ మాట్లాడుతోంది అని చెప్పేసి వాళ్ళకి ఆబ్వియస్గా అన్నిటికీ ఓకే అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో హీరోయిన్గా రావాలి అని అందుకని చెప్పి నేను ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత రాశి చేశారు అది. ఓకే. సో అందుకని ఇంకా ఆ తర్వాత హీరోయిన్ అంటే నేను వెళ్ళలే, ఆ జోన్కే వెళ్ళలేదు నేను. ఓన్లీ చెల్లెల క్యారెక్టర్ ఉంటే చెప్పండి, చెల్లెలు కూడా కాల్ షీట్ ఇస్తాను. చెల్లెలను కూడా నేను చెప్పలేదు. ఒక ప్రామినెన్స్ ఉండే రోల్ సినిమాలో, ఒక ప్రామినెన్స్ జనాలకి బయట వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుండాలి, అంతే నా కోరిక. ఓకే. సినిమా అయిపోయిన తర్వాత బయట వచ్చేటప్పుడు నేనే చెప్పుకోకూడదు అదో 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 అక్కడున్నాను ఆ టైప్ ఆఫ్. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ స్క్రీన్ మీద సంపాదించిన దానికన్నా కూడా చిన్న స్క్రీన్ మీద సంపాదించింది ఎక్కువ మీనా కుమారి గారు. పేరు డబ్బులు రెండు. డబ్బులు అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు కానీ ఎక్కడున్నా కూడా మనకి వర్క్ చేసిన దానికి డబ్బులు వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ గా సంపాదించాం. నాన్న సీఏ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు, అలా ఏం లేదు, లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. అంత లెక్కలు చూసేంత ఇచ్చేవారేం కాదు అప్పుడు. ఫస్ట్ లో మేము మా కమిటెడ్ లో కూడా పెద్ద పెద్ద అమౌంట్స్ ఏమి ఉండేది కాదు. బట్ ఇట్స్ ఓకే, మాకు ఒక ఆనందాన్ని ఇచ్చేది, మేము ఒక ఆర్టిస్ట్ అన్న తృప్తినిచ్చేది. పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉంటే అసలు డబ్బులు మీద అది ఇంట్లో వాళ్ళకి నెసెసిటీ మన ఇదే కానీ టోటల్ గా మనం ఎంత సంపాదిస్తున్నాము ఎంత దాచిపెట్టుకున్నాం ఈ క్యాలిక్యులేషన్స్ మాకు తెలియదు. మీ నాన్నగారికి ఉన్న క్లయింట్స్ లలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మీరే అంట కదా, మీరు కూడా ఆయన క్లయింటే కదా? మా నాన్నగారు క్లయింట్ నేను కాదు. పెట్టుకున్నారా? మా నాన్నగారు కొంచెం త్వరగానే ఎర్లీగానే వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ 2007 లోనే ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సో ఎక్కువ లేదు మన నాతో. సీరియల్ హీరోయిన్ ఎంత తీసుకున్నారండి రెమ్యునరేషన్? ఏవిఎం లోనే ఫస్ట్ స్టార్టింగ్ విత్ 3000 హీరోయిన్ పర్ డే కి. ఓకే. స్టార్టింగ్ ఏవిఎం అంటే మంత్ లో 30 days ఉంటది హీరోయిన్ అంటే. నేను అంటే కేరళ ఎక్కువ తీసుకున్నాను. ఏవిఎం మనకి ఫస్ట్ కమిట్ అయింది, బట్ ఆ తర్వాత నేను అదే ఏవిఎం లో 15 వరకు ఎదిగాను. ఓకే. అదేంట పక్క తెలుగు అమ్మాయిలందరూ మన భాషలో కాకుండా పక్క భాషలో క్లిక్ అయ్యారు పాపం. ఎందుకంటే అది మనకి ఫస్ట్ ఇచ్చిన గుర్తించరు తెలుగు వాళ్ళని ఎక్కువ. నాకు తెలియలేదు, ఎందుకంటే చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. అలాగే నిజంగా కూడా సిచ్యువేషన్స్ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు ఇదే తెలుగులో నేను హైదరాబాద్కి వెళ్ళి ఉంటే మరి ఎంత మాత్రం నాకు వచ్చి ఉండేది. అందరూ నన్ను షిఫ్ట్ అమ్మన్నారు కానీ నాకు ఇక్కడ నేను బిజీగా ఉండడం వల్ల నాకు ఆ షిఫ్టింగ్ మైండ్ రాలే. అంటే నేను ఇక్కడ ఒకవేళ ఖాళీగా ఉండి అక్కడ ఏమైనా అవకాశాల కోసం వెళ్ళాలి అనుకుంటే షిఫ్ట్ అయ్యేదాన్నేమో. ఇక్కడ నాకు ఆ ఫీల్ రాకుండానే ఇక్కడ నాకు బిజీగా ఉన్నాను నేను. ఎందుకంటే 15 days నేను మలయాళంలో చేసేదాన్ని, 15 days అప్పుడు తెలుగు సీరియల్స్ కూడా మన చెన్నైలోనే జరిగేవి.
జెమిని వాళ్ళ ఏవిఎం Sun వన్ వాళ్ళ ఇక్కడే కలిపి. జరిగేది, రేడన్ ఇక్కడే జరిగేది, కవితాలే ఇక్కడే జరిగేది, మన ఇది కథ కాదు ఈటీవీకి వచ్చిన సీరియల్ ఇక్కడే జరిగింది, తర్వాత జానకి ఇక్కడే జరిగింది. ఎందుకంటే జెమిని సీరియల్స్ అన్ని ఇక్కడే జరిగేది, అవును. సన్ గ్రూపే కదా, అందుకని జెమిని ఇవన్నీ ఇక్కడే జరిగేవి. సో ఆల్మోస్ట్ తెలుగు నాకు తెలిసి ఒక వెళ్ళిపోయిన దగ్గర నుంచే ఇక్కడ తెలుగు లేదు. ఈ మా టీవీ, మన జీ ఇవన్నీ వచ్చినప్పటి నుంచే మనకి ఇక్కడ తెలుగు లేదు. అదర్వైజ్ అంతకు ముందు అంతా తెలుగు ఇక్కడే ఉండేది. ఓకే ఫస్ట్ జెమిని వచ్చింది కదా మనకి, జెమిని అంతా ఇక్కడే జరిగేది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.